తనకేం పర్వాలేదు. త్వరగా త్వరగా. ఏం చేస్తున్నావు సాగర్? సాగర్ నాన్న జాగ్రత్త, పట్టుకోండి. జాగ్రత్తగా పట్టుకో. మెల్లగా. మీరందరూ గట్టిగా పట్టుకోండి. సాగర్ నాన్న మెల్లగా. జాగ్రత్త సాగర్. సాగర్ జాగ్రత్త నాన్న. సాగర్. రాగిణి నేనున్నాగా, నీకేం పర్వాలేదు. నీ చెయ్యి ఏది, నీ చెయ్యి నాకు. నీకేం కాదు, నేనున్నాగా. గట్టిగా పట్టుకో, వదలొద్దు. చెయ్యి మాత్రం వదులుకో, గట్టిగా పట్టుకో రాగిణి. సాగర్ లాగు. నేనున్నాగా, నీకేం కాదు. మెల్లగా జాగ్రత్త. సాగర్ జాగ్రత్త. రాగిణి రాగిణి. గట్టిగా పట్టుకో. నువ్వేం భయపడకు, నీకేం కాలేదు. ఓకేనా? అంతా బానే ఉంది. రాగిణి ఇంకా ఏడోకు. నువ్వు బానే ఉన్నావు కదా, చూడు ఒకసారి చూడు. ఏం కాలేదు. రాగిణి నీకేం కాలేదుగా. సాగర్ని జైలుకి తీసుకెళ్ళొద్దు. సాగర్ చాలా మంచోడు. మంచినీళ్ళు తీసుకురండి, వెళ్ళండి. నీకేం పర్వాలేదురా, భయపడకు. క్షేమంగానే ఉన్నావు, నీకేం కాలేదు. నీకేం కాలేదు తల్లి. మంచినీళ్ళు తాగు. సరే రాగిణి, నాకు సంగతి చెప్పు. నువ్వు సాగర్ గదిలోకి ఎందుకు వెళ్ళావు? నిన్ను సాగరే అక్కడికి రమ్మన్నాడా? సాగరే నిన్న గదిలోకి రమ్మన్నాడా? చెప్పు తల్లి, లేకపోతే వేరే ఎవరైనా నిన్ను అక్కడికి వెళ్ళమని చెప్పారా? చెప్పు రాగిణి. రాగిణి, నువ్వు అసలు సాగర్ గదికి ఎందుకు వెళ్ళావు? రాగిణి ప్లీజ్ చెప్పు. మీ అన్నయ్య కూడా చెప్పవా? ఎందుకంటే నేను సాగర్ని పెళ్లి చేసుకోవాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.